హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు ఎలా క్లీన్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మీరు చూడండి. మంచి మంచి చిన్న చిన్న టిప్స్ చక్కగా చూపించానండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. విగ్రహాలని ఇలా ప్లేట్లో పెట్టి మనం కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెడతాం కదండి, వాటిని ముందుగా ఇలా వాటర్తో కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టాలి. అలాగే ఇలా వాటర్తో కడిగిన తర్వాత విగ్రహాలకి ఆబద్ద నిమ్మబద్దని తీసుకోండి. ఇలాగా విగ్రహాలకి అప్లై చేయాలి. నిమ్మరసము మనము రాసిన వెంటనే చూసారా, సగం వరకు తెల్లగా వస్తాయి విగ్రహాలు అనేవి. ఎంత నల్లగా ఉన్న ఐటమ్స్ అయినా కూడా చాలా తెల్లగా వస్తాయండి. ఇలాగా క్లీన్ చేసుకోవడం వల్ల దేవుడి విగ్రహాలు వేడినీళ్ళు వేస్తే మంచిది కాదని నేను ఇలాగే క్లీన్ చేసుకుంటాను. అదే మీకు కూడా చూపిస్తున్నానండి. చాలా బాగా తెల్లగా వస్తాయి. అప్పుడే ఇప్పుడు షాపులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి. ఇలాగా నిమ్మరసాన్ని అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి. మరొక ప్లేట్ తీసుకోండి. సబీనా పౌడరు, ఏ బ్రాండ్ పౌడర్నైనా తీసుకోవచ్చు. ఈ పౌడర్ని కొద్దిగా ప్లేట్లో వేసుకోండి. అలాగే కొద్దిగా కాల్గేట్ పౌడరు, అలాగే ఆబద్ద నిమ్మబద్ద రసాన్ని సబీనా పౌడర్లో వేసుకోవాలి. నిమ్మకాయలు మనకి పాడైపోయి ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఐటమ్స్తో క్లీన్ చేస్తున్నాను. ఇలాగా పొడవుగా ఉండే ఒక బ్రష్ని తీసుకోండి. సబీనా పౌడర్ని దేవుడి విగ్రహాలకి అప్లై చేయాలి. ఈ బ్రష్ కనుక మన దగ్గర లేకపోతే చేతితోటైనా అప్లై చేయవచ్చు. మరీ గట్టిగా కూడా రుద్దనవసరం లేదు. చక్కగా చాలా నెమ్మదిగానే రుద్దినా కూడా చాలా తెల్లగా వస్తాయండి విగ్రహాలు అనేవి. ఈ బ్రష్లు కూడా నేను కొత్తవే తీసుకుంటానండి. ఒకసారి తీసి పక్కన పెట్టుకోండి. పూజ విగ్రహాలు ఎప్పుడు క్లీన్ చేసుకుంటానో మరలా అప్పుడు వాడుకుంటాను. ఇలాగే విగ్రహాలన్నిటికీ సబీనా పౌడర్ని అప్లై చేసి ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా పొడి క్లాత్ని తీసుకుని విగ్రహాన్ని ఇలాగా తుడవాలండి. గట్టిగా తుడవకపోయినా కూడా చాలా తెల్లగా వస్తాయండి తోమితేనే. ఇలా తుడిస్తే సరిపోతుంది మనకి విగ్రహాలని. విగ్రహాలకున్న కిలిమి, నల్లగా ఉండే కిలిమి అనేది మనకి క్లాత్తో వచ్చేస్తుంది ఈజీగాను. స్కాచ్ కూడా పెట్టనవసరం లేదు. ఇలాగా తోమిన తర్వాత విగ్రహాన్ని కడగాలి. వాటర్ తోటి ఇలా కడగాలి. ఇలా కడిగిన విగ్రహాన్ని ప్లేట్లో పెట్టుకోవాలి. పొడి క్లాత్ తడి అయిపోతే మరొక చిన్న క్లాత్ తీసుకుండి తుడుచుకోవచ్చండి. ఈ క్లాత్లు కూడా అస్తమాటు పడేయనవసరం లేదండి. మనము క్లీన్ చేసుకుండి పక్కన పెట్టుకుండి విగ్రహాలు ఎప్పుడు క్లీన్ చేసుకుంటామో అప్పుడు మరలా యూజ్ చేసుకోవచ్చు. విగ్రహాలు ఇక్కడ చిన్నవిగా ఉన్నావు కాబట్టి చిన్న క్లాత్లు తీసుకున్నాను. అదే పెద్ద విగ్రహాలు అనుకోండి, పెద్ద క్లాత్ తీసుకోవాలి. ఇలా క్లాత్తో కాకుండా ఇలా ఒక టూత్ బ్రష్ కూడా తీసుకున్నా కూడా క్లీనింగ్ ఈజీ అవుతుందండి. ఇలాగా ఈ బ్రష్కి కొద్దిగా సబీనా పౌడర్ని తీసుకోండి. ఇలా విగ్రహాలకి ఇలా అప్లై చేసి తోమితే కూడా చాలా తెల్లగా వస్తాయి, ఈజీ అవుతుంది. మనకి డిజైన్స్ ఉంటాయి కదా విగ్రహాలకి, మధ్య మధ్యలో వాటిలో కూడా ఈజీగా క్లీన్ అవుతుంది. ఈ విగ్రహాలు నేను డైలీ పూజ చేసే విగ్రహాలండి. నేను వారానికి 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటాను. నల్లగా అవ్వకుండానే మీకు చూపించడం కోసమని నేను ఇలా ఉంచాను. బాగా నల్లగా అవుతేనే కదా మనకి ఎలా తెల్లగా వస్తాయనేవి తెలుస్తాయనేసి ఇలాగా అన్ని విగ్రహాలని క్లీన్ చేసుకోవాలి. మనకి అన్ని విగ్రహాలు తోమే లోపల మిగిలి ఉన్న విగ్రహాలు ఉంటాయి కదా, వాటికి కొద్దిగా తడి లేకుండా ఉంటే కొద్ది నిమ్మరసాన్ని వేసి ఇలా తోముకోవాలి. ఇలా తోమిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుండి విగ్రహాలని తుడవాలండి.
వెండి ఐటమ్స్ బాగా నల్లగా అయినప్పుడు ఇలా చక్కగా సబీనా పౌడర్లో కొద్ది నిమ్మరసాన్ని వేసి తోమితే చాలా తెల్లగా వస్తాయండి. ఇలా తుడిసిన తర్వాత విగ్రహాలు మెరుగు పెట్టడానికి, షైనింగ్ రావడానికి ఇలా చేయాలండి. ఒక చిన్న క్లాత్లో కొద్దిగా కోల్గేట్ పౌడర్ వేసుకోండి. ఇలా పలసగా చేసి మధ్యలో విగ్రహాన్ని పెట్టి ఇలాగా తుడవాలి. గట్టిగా తుడవనవసరం లేదండి. ఇలా నెమ్మదిగా తుడిసినా కూడా చాలా షైనింగ్ వస్తాయండి. నాకు ఈ టిప్ అయితే ఒక షాప్లో చెప్పారండి. నేను డైలీ ఆ షాప్లో కొంటుంటాను ఐటమ్స్, వెండి ఐటమ్స్ అనేవి. నా ఐటమ్స్ అన్నీ నల్లగా అయిపోతున్నాయి అని చెప్తే అప్పుడు అతను చెప్పారన్నమాట, మేము షాపులో కూడా ఇలాగే తుడుస్తామమ్మా ఈ కోల్గేట్ పౌడర్తో, చాలా షైనింగ్గా ఉంటాయి, తడి లేకోకుండా చక్కగా పొడిగా క్లాత్తో ఇలా తుడిస్తే చాలా షైనింగ్ వస్తాయి అని చెప్పారు. చెప్పింది కూడా 10 ఇయర్స్ పైనేనండి. అప్పటి నుంచి కూడా నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారా విగ్రహాల నుంచి ఎంత కిలిమి వచ్చిందో. మనం ఇలా తోమిన తర్వాత కూడా ఇలా మెరుగు పెట్టుకుంటే షాప్లో అప్పుడే కొన్న విగ్రహాల్లో ఉంటాయండి. ఈ చిన్న డబ్బా కొంటే మనకి చాలా రోజులు వస్తుందండి కోల్గేట్ పౌడర్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకు చేతులు కూడా నొప్పి పెట్టవు. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎదురుగుండగా ఉండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెడుతున్న ప్రతిసారి మొదట మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.